వెంకటరెడ్డి గారు, ఈరోజు జరిగినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, దీనికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏంటి ఇన్ని దౌర్జన్యాలు చేసి మనకి ఏమాత్రం బలం లేకపోయినా, సంఖ్యాబలం లేకపోయినా వీటిని గెలుచుకోవాలా, ఈ స్థాయికి వెళ్ళిపోవాలా? తిరుపతిలో ఈరోజు జరిగినటువంటి ఘటన చూస్తే నిజంగా ఇంత దారుణంగా కూడా వ్యవహరిస్తారా? ఎక్కడికి పోయింది ఈ వ్యవస్థ అంతా? పోలీసులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, సీఎం గారు ఏం చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు, ఏమీ అర్థం కావట్లేదు ప్రజలకి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. అంటే మీరు 8 నెలల్లో ఏమైనా కొత్తగా ఇవాళ జరిగినట్టుగా చెప్తున్నారేంటి? అసలు అధికారంలో సార్ 2024 ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు, అంటే జూన్ 4వ తారీఖు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో, పూర్తి స్థాయి రిజల్ట్ రాకముందే స్టార్ట్ చేశారు కదా అరాచకం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే రిజల్ట్ వచ్చిన సాయంత్రం, పూర్తి స్థాయి రిజల్ట్ ఎప్పుడు సాయంత్రానికి వస్తుంది. కానీ వాళ్ళు 11 గంటలకా 12 గంటలకా ఆ పోల్స్ అన్ని చూసా ఏదైతే వాళ్ళకి ఆల్రెడీ గెలుస్తున్నారనేది కనపడుతున్నప్పుడు అప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీద దాడి స్టార్ట్ చేశారు కదా. సో ఇవాళ ఏం కొత్తగా వాళ్ళు చేయలేట్లేదు. 8 నెలలుగా ఇది జరుగుతూనే ఉంది. అది ఇంకా విశృంఖలంగా, అంటే ఇంకా పెరిగిపోయి మేము ఏదైనా చేస్తాము, ఏదైనా ఎలా అయినా బిహేవ్ చేస్తామని చెబుతున్నారు. అందరూ అసలు ప్రజాస్వామ్యాన్ని కూని అంటున్నారు. అసలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి వాళ్ళు ప్రజాస్వామ్యతంగా గెలిస్తేనే కదా మనం అసలు ప్రజాస్వామ్యం నడుస్తుంది, కూని అయింది అంటానికి. వాళ్ళు ఏమైనా ప్రజాస్వామ్యంగా గెలిచామని వాళ్ళు చెప్పట్లా. ప్రజాస్వామ్యతంగా గెలిచిన వాళ్ళు అయితే అరే ప్రజలు ప్రజాస్వామ్యం, అరే మనకు రేపు పొద్దున మళ్ళీ గెలవాలా, అంటే ఏంటి ఇట్లాంటివన్నీ చేయకూడదు కదా అనేది ఒక భయం అనేది ఉంటుంది. సో వాళ్ళ ప్రజాస్వామ్యతంగా గెలవలేదు కాబట్టి ఈవీఎం ద్వారా అడ్డదారిలో గెలిచారు. వాళ్ళకేంటి, ప్రజలు వాళ్ళు ఎట్లా పోతే మనకేమి, మనకు కావాల్సిన అధికారం ఉన్నాయన్నీ మనం వరుసపరచుకోవాలి. ఏదైతే ఎమ్మెల్యేలు మనకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, లేదా ఈవీఎం ద్వారా ఎంపీలు మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి నుంచి ఎంపీటీసీలు, అంటే ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. సో వాటన్నిటిని లాక్కోవాలి. దానికి సంబంధించి ఏం చేయాలి, అవసరమైతే చైర్మన్ పదవులు ఏమైనా ఖాళీ చేయాలి. చైర్మన్ ఇప్పుడు మీకు హిందూపూర్ చూశారు సార్, హిందూపూర్లో వాళ్ళ బలమే ఉంది 38, దాదాపు 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. సో అంటే వాళ్ళకు ఉన్నది 8 మంది బలం. కానీ హిందూపూర్ మున్సిపాలిటీ ఈరోజు తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసి. నేను అంటే తిరుపతిలో అయితే మరీ అరాచకం సార్. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా తిరుపతిలో అసలు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇట్లాంటి రాజకీయం, ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయం తిరుపతి ప్రజానికం ఎప్పుడు చూసాం. తిరుపతి ప్రజానం కాదు సార్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లోనే. తిరుపతి ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు ఈ స్థాయిలో మీది కానీ పురుషోత్తమ్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు మేయర్ గారు సురేష్ గారు కానీ అందరూ తిరుపతి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. తిరుపతి అంటే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. అక్కడ ఎట్లా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఏదైతే బాగా హ్యాపీగా నివసించేటటువంటి సిటీల్లో ఓ సిటీగా తిరుపతి ఉన్నారన్నా మేయర్ గారు చెప్పినట్టుగా, అట్లాంటి సిటీలో అది ఎంత దుర్మార్గమైన సార్. వాళ్ళకి మేయర్లకు సంబంధించి, ఇప్పుడు డిప్యూటీ మేయర్కి సంబంధించి వాళ్ళకి బలం లేదు. 50 మందికి ఒక్కళ్ళుంటే అసలు పోటీ ఎట్ట చేస్తారు సార్? పాయింట్ నెంబర్ 1, 50 మందిలో ఒక్కళ్ళ వాళ్ళు ఉంటే అసలు పోటీ ఎట్ట చేస్తారు? సో డిప్యూటీ మేయర్గా సురేష్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్గా మొన్నటిదాకా బొమ్మన అభినయ్ రెడ్డి గారు ఉన్నారు. అభినయ్ రెడ్డి గారు ఎలక్షన్లో పోటీ చేయడం కోసం రాజీనామా చేస్తే ఆ సీటు ఖాళీ అయ్యింది. ఆ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక సాక్షాత్తు మంత్రి అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నాడు. మీ దుంపల దగ్గర డిప్యూటీ మేయర్ కోసం ఎంత రాద్ధాంతం ఏంద్రా బాబు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాలు పట్టుకుంటే ఇచ్చేసేవాళ్ళు కదా. అరే బాబు మీకు దండం పెడతాం ఎట్లా కొట్టి అని మేయర్ గారిని అక్కడ బొమ్మన అభినయ్ రెడ్డి గారికి వచ్చి అరే మీకు దండం పెడతాం మాకు ఇది ఎట్లా కొట్టి నన్ను అడుక్కుంటే ఇచ్చేవాళ్ళు కదా సార్. వదిలేసేవాళ్ళం కదా. అరే ఇన్ని సీట్లు వదులుకున్న వాళ్ళం అది వదులుకోలేరా? వెళ్ళి మీకు దండం పెడతారా బాబు మాకు ఒకటే నన్ను అడుక్కుంటే ఇచ్చేవాళ్ళం కదా. దీనికోసం ఎంత దౌర్జన్యం దేనికి? ఇప్పుడు మాకు ఓటు పోతే వచ్చి నష్టం లేదు కదా. కానీ ఒక విషయం అయితే ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకు సార్? అదే సార్, ఇప్పుడు నేను అన్నాను వాళ్ళకి అడ్డదారులు సార్. వాళ్ళు ఏ రోజున ప్రజాస్వామ్యంగా వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అధికారంలో కట్టొచ్చాడు, రామారావు గారికి ఓట్లు ఎత్తే ఆయన లాక్కొని వచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు అనేక ఎన్నికలు మనం చూస్తున్నాం. ఇప్పుడు కాదు సార్, 2014 to 2019లో ఏదైతే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే దౌర్జన్యం కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా దీంట్లో ఒక అభినయ్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని మెచ్చుకోవాలి సార్. ఎందుకంటే ఇంత ఫైటింగ్ చేశారు. ఇప్పుడు మిగిలిన ఇంత ఫైటింగ్ చేసి ఈరోజు వెళ్లకుండా కోరం వాయిదా పడిందని అంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళి రక్షణ కల్పించేదాకా ఇంతవరకు తీసుకొని వచ్చారంటే నిజంగా కార్యకర్తల్లో, ఒక నాయకుల్లో ఒక ధైర్యం కల్పించినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఆ శేఖర్ రెడ్డి గారు అనేటటువంటి కార్పొరేటర్ని ఆయన డిప్యూటీ మేయర్ క్యాండిడేట్, ఫస్ట్ డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ అయితే ఆయన దగ్గర బుల్డోజర్ వెళ్ళినాక ఆయన అభినవ్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి ఆయన కోసం పోరాడారు. ఇంకా ఆయన నాకు ఈ గోల్ తట్టుకోలేను, రేపొద్దు నన్ను చంపేస్తారని ఆయన జాయిన్ అయిపోయాడు అక్కడ. సో ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ని పెట్టినప్పుడు ఇంకొక భాస్కర్ రెడ్డి గారిని పెట్టారు. పెట్టిన తర్వాత కార్పొరేటర్లు అందరూ ముందు చిత్తూరు తీసుకెళ్లారు సార్. ఎంత దారుణం చూడండి, చిత్తూరు తీసుకెళ్తే చిత్తూరులో ఉన్న హోటల్కి ఎమ్మెల్యే కొడుకెళ్ళి
అక్కడ దౌర్జన్యం చేస్తాడు. సరే అక్కడి నుంచి కాపాడుకొని తిరుపతి కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏదైతే మీరన్న ఆ ఎన్నిక జరిగేటటువంటి కేంద్రం దగ్గర తీసుకెళ్లే లోపే ఇంకా అది ఫైనల్ కదా, అక్కడికి వస్తే డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్సీపీకి ఆయుసం అయిపోయింది. సో అక్కడికి రాకూడదు. అందుకని చెప్పి మహిళలు సార్ ఇందాక మీరు అందరూ ఆ మాటలు మాట్లాడొద్దు సార్, చెప్పకూడదు మన లైవ్ లో అన్నారు కదా, చెప్పకపోతే ఎట్లా తెలిసింది సార్ ప్రజలకి? చెప్పకపోతే వాళ్ళు చేస్తున్న దుర్మార్గం ఎట్లా తెలిసింది? మహిళగా ఉన్నారు నేను చెప్పకూడదు, కానీ ప్రజలకు తెలియాలి వాళ్ళు అన్న మాటలు. వైఎస్ఆర్సీపీ మహిళా కార్పొరేటర్ల దగ్గర ఉన్నదేంది, మా జనసేన తెలుగుదేశం వాళ్ళ దగ్గర లేనిదేంటి, మీరు ఎందుకు మా దగ్గరకు రారంటే ఏం పదవండి, ఏ చెప్పు తీసుకుంది అనాలి? ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు ఏ చెప్పులు తీసుకుంది అనాలి? ఈరోజు గోండాల్లాగా గోండాలే సార్, మా కార్యకర్తలు అయితే ఇంత తెగబడలేరు. ఒక గోండాలను తీసుకొని వచ్చి ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడి, అంటే ఇంకేముంది సార్, ముందు బెదిరిస్తారు, లొంగలేదనుకోండి డబ్బులకు అడుగుతారు, లొంగలేదనుకోండి బెదిరిస్తారు, లేదంటే ఆస్తులు ధ్వంసం చేస్తారు, లేదంటే తప్పుడు కేసులు పెడతారు, అప్పటికే లొంగపోతే కొడతారు, అప్పటికే లొంగపోతే చంపేస్తారు. ఇదే కదా, ఇది ఒక ఇండికేషన్ సార్. వాళ్ళు రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికలకి వైఎస్ఆర్సీపీకి ఒక హింట్ ఇస్తున్నారు, ఇలానే మేము ఎన్నికలు చేస్తాం, అంతే కదా సార్, ఇలానే మేము ఎన్నికలు చేస్తాం, ఎవడన్నా నిలబడితే చంపేస్తాం అనేటటువంటి దాడులకి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం కి తెలిసే జరుగుతుందా ఈ స్థాయిలో, లేకపోతే కింది స్థాయి నాయకులు చేస్తున్నది ఇది? సార్ ఇప్పుడు మాట్లాడితే సనాతన ధర్మం అంటాడు, సనాతన ధర్మం అంటే ఆయన తెలియదు. ఆయన చదువుకున్న 2 లక్షల పుస్తకాల్లో అది ఉండదు. ఎందుకంటే ఇంకా మన వ్యక్తిగతంగా పోకూడదు కాబట్టి ఆయనకు మహిళలకు ఎంత గౌరవం ఇస్తాడో మనకు తెలుసు. సనాతన స్టార్ మహిళలకు ఎంత గౌరవం ఇస్తాడో తెలుసు. మరి అదే మహిళలకు గాజులు పగలగొడితే ఈరోజు అదే తిరుమల వెంకన్న సాక్షిగా మరి సనాతన స్టార్ మాట్లాడాలి కదా. ఇదే మహిళల మీద ఇష్టం వచ్చినట్టుగా అసభ్యకర రీతిలో జనసేన నాయకులు, జనసేన ఎమ్మెల్యే కొడుకు వాళ్ళందరి మీద దౌర్జన్యం చేసి వాళ్ళని లాక్కొని తీసుకెళ్తే మరి ఎక్కడ పడుకున్నాడు సార్ పవన్ కళ్యాణ్? ఇది నాగబాబు గారు నిన్న వచ్చి రెచ్చగొట్టినాక ఇంకా ఎక్కువైంది అనుకుంటున్నా. ఎందుకంటే నాగబాబు గారు డైరెక్ట్ పొంగనూరు, ఇక్కడ తిరుపతికి సంబంధించినటువంటి లీడర్లు అందరూ పోయారు. దానికి అధ్యక్షుడు వహించింది తెలుగుదేశం పార్టీ, అదే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే. మరి ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు, డైరెక్ట్ గా మీటింగ్లోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళని కుక్కలు అంటాడు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే మరి వాళ్ళు ఎదిరించినటువంటి నాయకుడు అంటే కదా. అవును సార్, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించి పంచలోడ తీస్తానని తెల్లారి వెళ్ళి పంచలో జాయిన్ అయిపోయారు ఆయన చనిపోగానే. సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సార్ ఇప్పుడు ఆయన ఉంటాడు, వాళ్ళ నాయకుడు ఒక్కొక్కరిని తోలు తీస్తా తిత్తి తీస్తా అంటాడు. మరి ఆయన వాళ్ళ నాయకుడే తోలు తీస్తా తిత్తి తీస్తా అని అన్నప్పుడు మరి వాళ్ళకి సంబంధించినటువంటి కింద స్థాయిలో వాళ్ళు తోలు తిత్తి తీయడానికి కదా రెడీగా వెళ్తారు కదా. అరే మన నాయకుడే తీస్తానంటున్నాడు, మనం దీపతే ఊరుకోరు కదా అని చెప్పి వాళ్ళు వెళ్తారు కదా. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి సార్. ఒక బీసీ మహిళగా ఈరోజు ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో సేవ చేద్దామని వచ్చారు ఈరోజు మేయర్ గా పదవిలో. అసలు ఎంత అసభ్యంగా చూస్తే అంటే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోవాలి ఇలాంటి వాళ్ళ ఉద్దేశం అది, అంతే కదా. రాజకీయాలు వదిలేసి వీళ్ళందరూ వెళ్ళిపోవాలి, ప్రశ్నిస్తే దాడులు. సో చూడండి సార్, మీరు అన్న నెల్లూరులో అయితే సున్నాకి ఎట్టొస్తుంది డిప్యూటీ మేయర్, ఒకటికి డిప్యూటీ మేయర్ వస్తుందా? కొనుక్కుంటే వస్తుంది సార్. ఇప్పుడు ఒక మార్క్ వచ్చినట్టు పాస్ అవుతాడు ఎక్కడన్నా? ఒక మార్క్ సార్ టీడీపీలో అవుతారు సార్. టీడీపీ జనసేనలో ఏముంది సార్, పేపర్లో మార్కులు తీసి యువతలో మార్కులు అవతల వేసుకుంటే పాస్ అయిపోతారు కదా. సో ఇట్లాంటి వచ్చే అధికారంతో ఏం చేస్తారంటున్నా? అరే కనీసం మీకు తిండన్న వంట పట్టిద్దా తినేటప్పుడు? ఒరి పదవి మనకి ఎట్లా వచ్చింది? అరే మనకు ప్రజలు ఓట్లు వేస్తే మనం కార్పొరేటర్లు అయ్యామా, మేయర్లు అయ్యామా, లేదా ఎట్లా అయ్యాము? అసలు ఇప్పుడు మనకు అధికారం ప్రజలు ఓట్లేస్తే సాటిస్ఫాక్షన్ వేరు. అందుకు అడ్డదారిలో లాక్కుంటే సాటిస్ఫాక్షన్ ఏముంటది? తినే తిండి కూడా వంట పట్టదు కదా. సో రేపు పొద్దున నెలకి ఇది తాత్కాలికం సార్, అంతే. ఇది ఈరోజు వాళ్ళు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసేసి అడ్డదారిలో మిగిలిన వాళ్ళని అయితే లాక్కున్నామని అంటే ఇది తాత్కాలికం. సో ఒకటైతే గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం, మీరు 8 మంది కార్పొరేటర్లు ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు కదా, ఇప్పుడు 8 మంది కార్పొరేట్లు ఆ మాట చెప్పలేదు అనుకోండి, అక్కడ వాళ్ళని తంతారు. ఇక్కడ నుంచి లాక్కెళ్ళినప్పుడు తంతా ఇక్కడ లాక్కొని తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని సేఫ్గా ఉంచుతారని గ్యారంటీ ఉంది. అందుకని ఆ మాట చెప్పిస్తారు ఖచ్చితంగా. ఆ మాట చెప్పించకపోతే అక్కడ ఊరుకోరు కదా సార్, వాళ్ళకి రక్షణ ఉండదు కదా. సో తప్పని పరిస్థితిలో వాళ్ళు చెప్తారు, మమ్మల్ని ఎవరు చేయలేదు, మేము ఇక్కడ నుంచి సేఫ్ సైడ్ కోసం వెళ్ళాలని చెప్పి తప్పని పరిస్థితిలో చెప్తారు. రైట్.